తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్స్ కట్టు. రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండని, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఢిల్లీ అధిష్టానానికి కంప్లైంట్ ఇచ్చారనేది వినబడుతున్న చర్చ. ఇక కొంతమంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏకంగా మీనాక్షి నటరాజన్ మేడం కూడా చెప్పిరట, మేడం రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదు, మేము పోతే కలుస్తలేడు, మేము పోతే మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు. మొన్న క్యాబినెట్ మీటింగ్ పెడితే క్యాబినెట్ మీటింగ్లో కూడా మంత్రులు చెప్పింది రేవంత్ రెడ్డి పెద్ద పట్టించుకోలేదట. రేవంత్ రెడ్డి చెప్పిందే మంత్రులు పట్టించుకోవాలి. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా ఫైనల్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం సీనియర్ లీడర్ కాదు కదా, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే, ఎంపీ, ఆ తర్వాత డైరెక్ట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. రేవంత్ రెడ్డి మంత్రిగా పనిచేయలేదు, 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి కాదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు బట్టి విక్రమార్క అంత సీనియర్ లీడర్ అయితే కాదు కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంత సీనియర్ లీడర్ అయితే కాదు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత సీనియర్ లీడర్ అయితే కాదు కదా. చాలామంది కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్లు ఉన్నారు. మరి సీనియర్ లీడర్లు ఎట్లీస్ట్ చెప్పిన మాటన రేవంత్ రెడ్డి వినాలి కదా. సీనియర్ లీడర్లు ఎట్లీస్ట్ రేవంత్ రెడ్డికి ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చినా కూడా రేవంత్ రెడ్డి ఆ సలహాలు సూచనలు తీసుకోవాలి కదా. కానీ రేవంత్ రెడ్డి తీసుకునే పరిస్థితి లేదు. ఇంతసేపు రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది మంత్రులు వినాలి తప్ప, మంత్రులకు కూడా అనిపిస్తుంది కదా, సార్ ఇట్లా చేస్తే బాగుంటుంది, గిట్లా చేస్తే బాగుంటుంది, మనం రాంగ్ రూట్లో పోతున్నాం, ఈ రూట్లో పోతే మనకు చాలా ఇబ్బంది అవుతుంది, అదంతా ముళ్ళకంప, దాంట్లో పోవద్దు, ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది అనే విషయం మంత్రులు కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్తారు. కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి మంత్రులను పెద్దగా లైట్ తీసుకుంటున్నాడు. అసలు మంత్రులు రేవంత్ రెడ్డి ఒక మినిస్టర్ లెక్కనే చూస్తలేడు. మంత్రులు చేసే పని కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏదైనా ఓపెనింగ్ వేయండి అనుకో, ఏదైనా ఒక శాఖల, ఫర్ ఎగ్జాంపుల్ కొండా సురేఖకు సంబంధించినటువంటి దేవాదాయ శాఖ ఉంది, ఏదైనా టెంపుల్ ఓపెనింగ్కి రేవంత్ రెడ్డి వేయండి అనుకో, ఇనాగ్రేషన్కి లేకపోతే టెంపుల్కి సంబంధించిన శంకుస్థాపనకు వేయండి అనుకో, కొండా సురేఖ ఇన్ఫర్మేషన్ ఇయ్యరట. మరి కొండా సురేఖ మంత్రి కదా, కొండా సురేఖకు ఇన్ఫర్మేషన్ ఉండదు, కొండా సురేఖకు రమ్మని కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి పోవుడు, కొబ్బరికాయ కొట్టుడు, శంకుస్థాపన చేసుడు వచ్చుడు. మరి మంత్రి ఎందుకు ఇంకా కొండా సురేఖ? కొండా సురేఖకు మంత్రి పదవి ఎందుకు? ఇంకా కొండా సురేఖ చేయాల్సినటువంటి పని కూడా రేవంత్ రెడ్డి చేస్తే ఇక కొండా సురేఖ మంత్రి పదవిలో ఉండి వేస్ట్ మరి. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఇరిగేషన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న రేవంత్ రెడ్డి ఏదో ప్రోగ్రామ్ చేసిండు హైదరాబాద్లో ఏదో ఓపెనింగ్ చేసిండు, ఏదో ప్రాజెక్ట్కి సంబంధించి హైదరాబాద్ తాగునీటి అందిస్తాం అని చెప్పి, రేవంత్ రెడ్డి హిమాయత్ సాగర్ నుండి ఏదో నీళ్ళు అందిస్తామని చెప్పి ఏదో ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నామని చెప్పి ఏదో ఇనాగ్రేషన్ చేసిండు, అంటే శంకుస్థాపన చేసిండు. ఆ శంకుస్థాపన ప్రోగ్రామ్కి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలవాలి కదా, అట్లీస్ట్ ఇన్విటేషన్ కార్డు ఉంటుంది కదా, అంటే అందరిని పిలుస్తారు కదా. ఇన్విటేషన్ కార్డులో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు లేదు. ఇన్విటేషన్ కార్డులో ఇరిగేషన్ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి పేరు లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయాల్సిన పని కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు.